భక్తిని కూడా ప్రశ్నించే ఈ కలియుగంలో ఒక నామం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ శ్వాసలా జీవిస్తుంది. అదే రామనామం. ఉత్తర భారతదేశ గంగా నది తీరంలో కాలం కన్నీరు కార్చిన రోజుల్లో ఒక సాధువు తన శ్వాసను రామనామంతో నింపుకొని తన జీవితాన్ని భక్తిగా మార్చుకున్నారు. ఆయనే అపర వాల్మీకి తులసిదాసు గారు. సంస్కృతం తెలియని కోట్లాది హృదయాలకు రామకథను తన మాతృభాషలో పంచిన మహానుభావుడు ఆయన. గ్రంథాలు రాయకముందే తన జీవితం ఒక గ్రంథంలా మారిన యోగి ఆయన. వారణాసి వీధుల్లో ఆయన నడిచిన చోట భక్తి నడిచింది. ఆయన రామనామం పలికిన చోట అద్భుతాలు పుట్టాయి. కన్నీళ్లతో కరిగిపోయిన ఒక తల్లి హృదయానికి రామనామం తిరిగి ప్రాణం పోసిన ఘట్టమది. రాజ్యసభలో భక్తిని శిక్షించాలనుకున్న అహంకారానికి స్వామి ఆంజనేయుడు ఇచ్చిన సమాధానం అది. కేవలం ఇవి అద్భుతాలు కాదు, భక్తికి వచ్చిన పరీక్షలు, రామనామానికి వచ్చిన అగ్ని పరీక్షలు. ఈ కలియుగానికి తులసిదాసు గారు ఇచ్చిన అమూల్యమైన కానుక ఏంటో తెలుసా? హనుమాన్ చాలీసా. భయానికి ఎదురుగా ధైర్యంగా నిలిచిన శ్లోకము, కన్నీరు కరిగించే స్తోత్రమే ఈరోజు మనం వినబోయే కథ. భక్తి ఎలా దేవుణ్ణి కదిలిస్తుందో చెప్పే ఒక అద్భుత గాథ. రామనామ మహిమ, ఒక యుగ సత్యం. ఇక కథ మొదలెడదామా? ఈ కలియుగంలో భక్తి కూడా తడబడుతున్న రోజుల్లో ఒక మహాత్ముడు తన ప్రతి శ్వాసను రామనామంగా మార్చుకున్నాడు. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దం కాలం కఠినంగా ఉన్న యుగం అది. అయితే ఆ కాలానికే కరుణగా జన్మించాడు ఒక అపూర్వ సాధువు. ఆయనే సంత్ తులసిదాస్ గారు. కలియుగంలో వాల్మీకి అంశతో ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. అతని కలమే రామకథను ప్రజల హృదయాలకు తీసుకెళ్తుంది అని భవిష్యత్ పురాణంలో సాక్షాత్తు శివుడు మాతా పార్వతీదేవితో చెప్పిన మాట. దీనికి సజీవ సాక్ష్యమే తులసిదాస్ గారి జననం. సంస్కృతం తెలియని కోట్లాది సాధారణ జనాలకు రామాయణాన్ని తన మాతృభాషలో పలికించిన కరుణామూర్తి తులసిదాస్ గారు. రామచరితమానస్ ఒక గ్రంథం కాదు, అది శ్రీరామచంద్రుడు మానవ హృదయంలో నడిచిన అడుగుల చరిత్రాన్ని నిరూపించాడు. వారణాసి నగరంలో గంగా ప్రవాహంలో తులసిదాస్ గారి జీవితం కూడా అవిరామంగా రామనామంలో ప్రవహించేది. ఆయన చూపు పడితే చాలు భక్తుల బాధలు తగ్గేవి. ఆయన మాట వినిపిస్తే చాలు భయం కరిగిపోయేది. ఆయన సన్నిధిలో అద్భుతాలు మౌనంగా జరుగుతుండేవి. దేవుడు అంటే తెలియని హృదయాలు రామనామం విన్నాక భక్తితో కంపించేవి అక్కడ. అది కొందరికి ఆనందం, మరికొందరికి అసూయను కలిగించింది. సమకాలీన మత పెద్దల హృదయాల్లో చీకటి మొదలైంది. ఇతను మతాలను మారుస్తున్నాడు అని మొఘల్ చక్రవర్తికి, అక్బర్ పాదుషాకు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. కానీ అక్బర్ అప్పుడు పట్టించుకోలేదు, వినలేదు. ఇది ఇలా ఉండగా ఆ రోజుల్లో వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థుడు తన ఏకైక కుమారుడికి వివాహం చేశాడు. ఇల్లు చాలా సంతోషంగా నిండింది. హృదయాలు ఆనందంతో పొంగిపోతున్నాయి. కానీ విధి కఠినమైంది. కొద్ది కాలానికే ఆ యువకుడు అకాల మరణానికి గురయ్యాడు. అతని భార్య హృదయం చీలిపోయింది. నా ప్రాణం తీసుకెళ్లి నా భర్తను వదిలిపెట్టవా దేవుడా అంటూ ఆమె రోదన ఆకాశాన్ని తాకింది. జరగబోయే అంత్యక్రియలకు అడ్డుపడుతూ శవాన్ని పట్టుకొని విలపిస్తున్న ఆమెను బంధువులు బలవంతంగా పట్టుకున్నారు. శవయాత్ర కదిలింది. ఆ దారి తులసిదాస్ గారి ఆశ్రమం మీదుగా వెళుతుంది. ఆశ్రమం దగ్గరికి రాగానే ఆమె ఒక్కసారిగా తనను పట్టుకున్న చేతుల నుంచి విడిపించుకొని నేరుగా ఆశ్రమంలోకి పరిగెత్తింది. ధ్యానంలో నిమగ్నుడైన తులసిదాసు గారి పాదాలపై పడి గుండె పగిలేలా ఏడుస్తుంది. తన బాధను విలపించుకుంది. ఇంతలో తులసిదాసు గారు కళ్ళు తెరిచాడు. ఆమెను చూసి నెమ్మదిగా పలికాడు, తల్లి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. ఆ మాట వినగానే ఆమె మరింతగా రోధించింది. స్వామి, నా సుమంగళ్యమే కాదు, నా జీవితం కూడా ఈ శవయాత్రలో వెళ్తుంది స్వామి. నా భర్త మరణించాడు స్వామి అని జరిగిందంతా వివరించింది. శవయాత్రను చూపించింది. అప్పుడు తులసిదాస్ గారు గంభీరమైన స్వరంతో అన్నారు, తల్లి, శ్రీరామచంద్రుడు నా నోట అసత్యం పలికించాడమ్మా. ఆయన ఆజ్ఞతో శవయాత్ర ఆగింది. శవానికి కట్టిన కట్లు విప్పారు. తులసిదాసు గారు కళ్ళు మూసుకొని శవం ముందు రామనామం చెప్పించారు. తన కమండలంలోని పవిత్రమైన జలాన్ని ఆ శవంపై చల్లాడు. ఆ మరుక్షణం మృతుడు కళ్ళు తెరిచాడు. ప్రాణం తిరిగొచ్చింది. రామనామం మళ్ళీ ఒకసారి మరణాన్ని ఓడించింది. ఇది కేవలం అద్భుతం కాదు, ఇది భక్తి ముందు మరణం కూడా తల వంచిన క్షణం. ఆ రోజు తర్వాత వారణాసిలో రామనామం మరింత గట్టిగా వినిపిస్తుంది. చావు మీద గెలిచిన ఆ రామనామం ప్రజల హృదయాల్లో అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని పెంచింది. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రోజుకో కొత్త రామభక్తుడు తయారవుతున్నాడు. క్షణానికి పెరుగుతున్న నమ్మకము, రామభక్తుల సంఖ్య గంగా ప్రవాహంలా ఆపలేని వేగంతో పెరుగుతూనే ఉంది. కానీ ఆ వెలుగు కొంతమందికి చీకటిగా కనిపించింది. ఇది మత పెద్దల హృదయాల్లో భయాన్ని పుట్టించింది, అసూయను కలిగించింది. ఇక ఊరుకుంటే కుదరదని నిర్ణయించుకున్నారు మత పెద్దలు. వారందరూ కలిసి ఢిల్లీ దాకా వెళ్ళి పాదుషా అక్బర్ ముందు నిలబడి విషం కలిపిన మాటలను చల్లారు మత పెద్దలు. ఈ తులసిదాసు గారు రామనామం పేరిట ప్రజల యొక్క మనసులను మార్చేస్తున్నాడు మహారాజా అని ఫిర్యాదు చేశారు. ఈసారి పాదుషా మౌనంగా ఉండలేదు.
తులసిదాసు గారిని ఢిల్లీకి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు రాజు. భక్తి ఇప్పుడు రాజసభలో పరీక్షకు నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఢిల్లీ రాజసభలో వజ్రాసనంపై పాదుషా కూర్చున్నాడు. చుట్టూ మంత్రులు తమ తమ స్థానాల్లో ఉన్నారు. సైనికులు నిలబడి ఉన్నారు. మౌనం భారంగా నిలబడింది. రాజసభ మధ్యలో నిరాడంబరమైన వస్త్రాలతో చిన్న చిరునవ్వుతో తులసీదాసు గారు సభ మధ్యలో నిలబడ్డారు. అహంకారం ఒకవైపు, అనంతమైన భక్తి మరొక వైపు నిలబడ్డాయి. పాదుషా గంభీరమైన స్వరంతో అడిగాడు, తులసీదాస్జీ, రామనామమే అన్నింటికంటే గొప్పదని ప్రజలకు మీరు చెబుతున్నారట, నిజమేనా అని తులసీదాసు గారిని అడిగారు. తులసీదాసు గారు నిశ్చలంగా పలికారు, ప్రభు, ఈ సృష్టిలో కదిలే ప్రతి శ్వాసకు ఆధారం శ్రీరామచంద్రుడే. ఆ రామనామ మహిమను వర్ణించడం నా వంటి వాడి తరమా ప్రభు అంటూ సభలో చర్చ మొదలైంది. పాదుషా మరొక ప్రశ్న విసిరాడు, అయితే ఆ రామనామంతో ఏదైనా సాధ్యమే అంటారా? తులసీదాసు గారి స్వరం మరింత వినయంగా మారింది. ప్రభు, రామనామానికి మించిన శక్తి ఈ లోకంలో మరొకటి లేనే లేదు. ఆ మాట రాజ్యసభలో మెరుపులా పడ్డది. పాదుషా కాస్త ముందుకు వంగి అన్నాడు, అలా అయితే మేము ఒక శవాన్ని తెప్పిస్తాము, నీ రామనామంతో దానిని బ్రతికించు. ఆ మాట వినగానే తులసీదాసు గారు తల వంచారు. క్షమించండి ప్రభు, జననం మరణం జగత్ ప్రభు యొక్క ఇచ్ఛానుసారమే జరుగుతాయి. మానవుడు దేవుడి స్థానంలో కూర్చోలేడు ప్రభు. ఆ మాట పాదుషాకు నచ్చలేదు. ఆగ్రహం చెలరేగింది. అంటే నీ మాటలని అబద్ధాలైన తులసి, సభాముఖంగా ఒప్పుకో లేదా నీ ప్రాణాన్ని దక్కించుకో అన్నాడు పాదుషా. ప్రభు, అబద్ధం పలకడము రామ భక్తుడికి సాధ్యం కాదు అన్నారు తులసీదాస్ గారు. ఇక పాదుషా ఆగలేదు. తీవ్రమైన కోపంతో, తులసి, ఇది నీకు చివరి అవకాశం. నీ మాటలన్నీ అబద్ధమని చెప్పు లేదా శవాన్ని బ్రతికించు. ఆ మాటలకు సభ ఉలిక్కి పడింది. ఆ క్షణంలో తులసీదాస్ గారు మౌనం వహించి కళ్ళు మూసుకున్నాడు. రాజ్యసభ మౌనమైంది. అహంకారం కనుమరుగైంది. అతని హృదయంలో ఒక్క రూపమే కనిపిస్తుంది, శ్రీరామచంద్రుడి రూపం. ప్రభు శ్రీరామ, నాకు ఈ పరిస్థితిని కల్పించిన వాడివి నీవే, దీనికి పరిష్కారం కూడా నీవే చూపించాలి తండ్రి అని మౌనంగా శ్రీరామచంద్రుడిని వేడుకున్నాడు తులసీదాస్ గారు. ఆ మౌనం రాజధిక్కారంగా భావించబడింది. బంధించండి ఇతనిని అని పాదుషా ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే సైనికులు ముందుకు కదిలారు. అంతే, హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించాయి. సైనికుల చేతుల్లో ఉన్న ఆయుధాలను లాక్కొని వారిపైనే గురిపెట్టాయి. రాజసభ స్తంభించిపోయింది. భయం నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ కలకలానికి తులసీదాసు గారు కళ్ళు తెరిచి చూశాడు. సభాద్వారంపై సింహద్వారం దగ్గర హనుమంతుడు దివ్య తేజస్సుతో దర్శనమిచ్చాడు. తులసీదాసు గారి హృదయం పులకరించిపోయింది. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జారాయి. ఆ క్షణంలోనే జై హనుమాన్ జ్ఞానగుణ సాగర, జై కపీశతి లోకపు జాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కేసంగి, కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ, హాత వజ్ర ధ్వజ విరాజై, కాంతే ముంజ జనేవు సాజై, శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన, విద్యావాన గుణీయతు చాతుర, రామకాజ కరువేకో ఆతుర, ప్రభు చరిత్ర సువేకో రస్య, రామలకన సీతామణ బస్య, సూక్ష్మ రూపధరి సియాది కావా, వికట రూపధరి లంక జలావ, భీమ రూపధరి అసుర సమారే, రామచంద్రకే కాజ సమారే అంటూ అతని హృదయం నుంచి 40 దోహాలు ప్రవహించాయి. అదే హనుమాన్ చాలీసా. భక్తి కోసం దేవుడే స్వయంగా రాజ్యసభకు వచ్చిన రోజు. ఆ క్షణం కాలమే ఆగిపోయినట్టుంది. రాజ్యసభలో ఉన్న అహంకారం మౌనంగా తల వంచింది. వేలాది కోతులు అది కళ్ళ ముందే జరుగుతున్న దైవ లీలలా అనిపించింది. ఎవరికీ అర్థం కాలేదు, కానీ ఒక్కరికి మాత్రం తెలుసు. తులసీదాస్ గారి హృదయం గుర్తించింది. తన కళ్ళ ముందు నిలిచిన ఆ దివ్య రూపాన్ని చూసి కదలలేకపోయాడు. సింహద్వారంపై ఆకాశాన్ని చీల్చుకుంటూ నిలిచిన ఆ వీర వానరుడు, వక్షస్థలంపై రామనామము, కళ్ళలో కరుణ, రూపంలో అపార శక్తి, శ్రీరామదూత హనుమంతుడు దర్శనమిచ్చాడు తులసీదాస్ గారికి. తులసీదాస్ గారి గుండె పులకరించింది. కాళ్ళు వణికిపోయాయి. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జారాయి. నోట మాట రావడం లేదు. శ్వాస కూడా భారంగా మారింది. ఆ క్షణంలో అతను కవి కాదు, సాధువు కాదు, పండితుడు కాదు, ఒక చిన్న భక్తుడు మాత్రమే. హృదయం నిండిపోయినప్పుడు పదాలు తలుపులు తెరిచాయి. ఆయన నోట వాక్యాలు రావడం కాదు, ప్రాణమే పద్యమైంది. ఒక్క దోహ, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకో దోహ, అలా భక్తి ప్రవాహంలో 40 దోహలు. అవి రాసిన పద్యాలు కావు, కన్నీళ్లతో తడిసిన భక్తి ప్రవాహం. అదే హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు చెప్తున్న ప్రతి దోహ భయపడుతున్న హృదయాలకు ధైర్యం ఇచ్చింది. నిస్సహాయులకు ఆశ కల్పిస్తుంది. చీకటిలో ఉన్నవారికి దీపంలా వెలుగును పంచుతుంది. తులసీదాసు గారి స్తోత్రం ముగిసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా పలికాడు, తులసి, నీ భక్తి మాకు ఆనందాన్ని ఇచ్చిందయ్యా. నీ మనసులో ఉన్న కోరిక ఏంటో చెప్పు. అది వినగానే తులసీదాస్ గారు తల వంచారు. ఆయనకు ఏం కావాలి? సంపద, రక్షణ, ఖ్యాతియా? లేదు తండ్రి హనుమ, నాకు ఏమీ అక్కర్లేదు. ఈ స్తోత్రం లోకానికి ఉపయోగపడితే చాలు తండ్రి.
ఎవరు నిన్ను భక్తితో పిలిచినా వారి బాధను నీవే మోయాలి తండ్రి. ఆ రోజు తులసీదాస్ గారు మాట్లాడిన మాటలు అతని భక్తి దేవుడిని కూడా కదిలించాయి. హనుమంతుడు చిన్న చిరునవ్వు నవ్వాడు. తులసి, నీ మాటను మేము స్వీకరిస్తున్నాము. ఈ చాలీసాను ఎవరు భక్తితో స్మరించినా వారి రక్షణ భారం నా బాధ్యత అని వరం ఇచ్చాడు స్వామి హనుమంతుడు. ఆ వరంతో కోతులు అంతర్ధానమయ్యాయి. రాజసభ నిశ్శబ్దంగా మారింది. అహంకారం కరిగిపోయింది. పాదుషా అక్బర్ తల వంచాడు. భక్తి ముందు రాజ్యం కూడా ఇప్పుడు చిన్నదైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 శతాబ్దాలు అంటే 500 ఏళ్ళు గడిచినా నేటికి హనుమాన్ చాలీసా ప్రతి ఇళ్లలో మారుమోగుతూనే ఉంది. భయానికి ఎదురుగా నిలుస్తుంది. విపత్తులో కవచంలా హనుమాన్ చాలీసా మారుతుంది. తులసీదాస్ గారు వెలిగించిన ఆ రామజ్యోతి ఇప్పటికీ ఆరలేదు. భక్తి సత్యమైతే దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. ఇది ఒక యుగ సందేశం, మన కలియుగానికి వచ్చిన దైవ హెచ్చరిక మరియు భక్తి భరోసా. ఈ ప్రపంచంలో శక్తి ఉన్నవాడు కాదు, భక్తి ఉన్నవాడే దేవుడిని కదిలిస్తాడు అని ప్రపంచానికి నిరూపించిన ఘట్టం ఇది. రాజ్యసభలో సింహాసనాల మధ్య, ఖడ్గాలు అహంకారాల మధ్య ఒక్క నిరాడంబర భక్తుడి కన్నీటి ప్రార్థన దేవుణ్ణే నడిచి వచ్చేలా చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా, హనుమంతుడు వచ్చాడంటే అది తులసీదాస్ గారి కోసం మాత్రమే కాదు, భక్తి కోసం, రామనామ మహిమ కోసం, మనలాంటి వారి కోసం. హనుమాన్ చాలీసా ఒక స్తోత్రం కాదు, భయపడుతున్న హృదయానికి ఒక భుజం లాంటిది, ఒంటరిగా అనిపిస్తున్న ఆత్మకు ఒక తోడు లాంటిది, చీకటిలో దారి తప్పిన జీవితానికి ఒక దీపస్తంభం లాంటిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్నీళ్లు ఆగని రాత్రిలో, మనసు విరిగిపోయిన క్షణంలో, ఏమీ చేయలేని స్థితిలో ఒక్కసారి జై హనుమాన్ అంటూ హనుమాన్ చాలీసా పఠిస్తే మనకు తెలియకుండానే మన భయాలు, రోగాలు అన్నీ తొలగిపోతాయి. ఈ కలియుగంలో దేవుడిని నమ్మడం కష్టమనిపించే రోజుల్లో ఒక్క పేరు మాత్రం ఇప్పటికీ అచంచలంగా నిలబడింది. ఆ పేరే స్వామి హనుమంతుడు. భక్తుడు పిలిస్తే చాలు, ఆయన రావడానికి రాజ్యసభలో అవసరం లేదు, ఆకాశం చీల్చాల్సిన పని లేదు. మన హృదయంలో భక్తి ఉంటే చాలు. తులసీదాస్ గారు అడిగింది గుర్తుందా? సంపద కాదు, రక్షణ కాదు, ఖ్యాతి అసలే కాదు, నా ఈ హనుమాన్ చాలీసా లోకానికి ఉపయోగపడితే చాలు తండ్రి అన్నారు. ఇదే నిజమైన భక్తి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తుడి హృదయానికి ఒకటే సందేశం: భక్తి నిజమైతే దేవుడు తప్పకుండా స్పందిస్తాడు. మన దగ్గర శక్తి లేకపోవచ్చు, మన మాటలకు విలువ లేకపోవచ్చు, కానీ మన భక్తి స్వచ్ఛంగా ఉంటే దేవుడే మన తరపున మాట్లాడతారు. ఈ కథ మీ హృదయానికి తాకితే, రామనామం మీ మనసులో ప్రతిధ్వనిస్తే, హనుమంతుడి రూపం మీ కళ్ళ ముందు దర్శనమిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి భక్తి కథలు ఇంకా మీ వరకు చేరాలని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, ఇది హనుమాన్ చాలీసా జననం, ఇది రామనామం యొక్క మహిమ, ఇది ఒక యుగ సత్యం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై స్వామి తులసీదాస్ జీ.